మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అయితే సార్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో స్టేజెస్ ఎలా ఉంటాయి? Now it's the 3 stages, but I divide into 4 stages. ఓకే. So pre-preparation, దాని తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. బట్ ప్రిపరేషన్ అంటే ఏంటో చెప్తాను. 98% ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కొత్త వాళ్ళు. సిలబస్ ఏంటి, ఎగ్జామ్ నేచర్ ఏంటి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఎలా ఉంటాయి, ఇది నేను క్లియర్ చేయాలంటే నాకున్న స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి, నేను ఎంత మారాలి, ఇవి అసెస్మెంట్ లేకుండా డైరెక్ట్గా టాప్ ఇన్స్టిట్యూట్ ఐ పే 2 lakhs ఐ జాయిన్, నేను ఐఏఎస్ అయిపోయాను అని ఫీలింగ్లో ఉంటారు. ఇది వాళ్ళ తప్పు కానే కాదు, కానీ వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక, పేరెంట్స్కి తెలియదు, ఈ పిల్లవాడు కొత్త అబ్బాయి ఇతనికి తెలియదు, తెలియకుండానే వాళ్ళు ఇలా జంప్ చేయటం వల్ల చాలా ఇయర్స్ టైం వేస్ట్ అవటం, మెంటల్ ట్రోమా, ఫినాన్షియల్గా పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అవటం జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా ప్రిపరేషన్లో ఫస్ట్ బాబు మీరు ఎవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వస్తున్నావు ఇట్ సైడ్, సిలబస్ ఐడియా ఉందా, ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ ఇంటర్లింకింగ్ ఐడియా ఉందా, సిలబస్ ఫింగర్ టిప్స్ పైన చెప్పగలవు, GS 1లో ఏముంటాయి, 2లో ఏముంటాయి, 3లో ఏముంటాయి. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇచ్చి ఈ న్యూస్ పేపర్లో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చెప్పని అడగలము. చాలా మంది నా దగ్గరకు వస్తారు, సార్ పేపర్ ఇచ్చారు ఇంపార్టెంట్ ఏం చదవాలో చెప్పండి సార్ అంటారు, మమ్మల్ని అడుగుతారు. బట్ మీరు సిలబస్ నేర్చుకుంటే ఏది ఇంపార్టెంట్ మీరే మాకు చెప్తారు. అంటే సిలబస్ నేర్పించి ఒక పేపర్ ఇచ్చి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటో చెప్పు, ఏ కరెంట్ అఫైర్ GS ఏ పేపర్లో ఉంటుంది, ఏ చాప్టర్లో ఉంటుందో చెప్పగలగాలి. దిస్ ఈజ్ ప్రిపరేషన్.